ఇవానా ఈమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ తెలుగు కుర్రాల కళల రాణిలా మారిపోయింది. ఈమె అసలు పేరు అలీనా షాజీ. లవ్ టుడేలో నిఖితా పాత్రలో బాగా గుర్తింపు పొందింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి కూడా ఒకసారి చూసేయండి. 25 ఫిబ్రవరి 2000లో కేరళలోని చెంగనాచిరలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఇవానా. అలీనా షాజీ ఈమె అసలు పేరు. ఈ వయ్యారి తండ్రి పేరు షాజీ చెరియన్. లియో, లయా అనే ఇద్దరు కవలల సోదరి కూడా ఉన్నారు. ఈ ముద్దుగమ్మకి కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీ నుంచి బీకామ్ డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారే. 12 ఏళ్ల వయసులోనే 2012 మలయాళ చిత్రం మాస్టర్స్లో చైల్డ్ ఆర్టిస్ట్గా తన యాక్టింగ్ కెరీర్ని ప్రారంభించింది. తమిళ చిత్రం నాచియార్లో ఈ బ్యూటీ నటనకి తమిళంలో సిమ్కా, ఫిల్మ్ఫేర్ వేదికల్లో ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డులు అందుకుంది. 2022లో ప్రదీప్ రంగనాథ్కి జోడిగా తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా లవ్ టుడేలో తొలిసారి కథానాయికగా నటించింది. తర్వాత 2023లో కాలీవుడ్ ఇండస్ట్రీలో ఎల్జీఎం, మతిమారన్ అనే చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించింది. 2024లో కల్వన్ అనే తమిళ కామెడీ డ్రామాలో హీరోయిన్గా కనిపించి ఆకట్టుకుంది. 2025లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన డ్రాగన్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ. ఈ ఏడాది శ్రీ విష్ణు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ సినిమా #సింగిల్తో హీరోయిన్గా తెలుగు చలనచిత్ర తెరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు వచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? మీలో ఎవరికైనా ఇవ్వాలంటే ఫేవరెటా? కామెంట్ చేయండి.